కథ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన పార్దు పార్ట్ 4. సత్యం ఆ పూట ఇంటికి వెళ్లే ప్రయాణం ఏర్పాటు అయ్యింది. లక్ష్మి గిరిజాతో ఎప్పుడైనా మా ఊరురా అని పిలిచింది. నేను ఎక్కడికి రాను, ఒక్క రాజరాజేశ్వరి దగ్గరికే వెళతాను, కానీ మా అన్నయ్య నన్ను వెళ్ళనియ్యరు, నాకు ఈ బందీకానా తప్పదు అంటూ ఏడ్చేసింది. లక్ష్మికి ఆ అమ్మాయిని చూస్తుంటే జాలి వేసింది. పరిస్థితులతో రాజీ పడలేక, చెలరేగుతున్న తిరుగుబాటు పూర్తిగా ప్రదర్శించలేక అల్లకల్లోలమై అయోమయం అవుతున్న మనసు ఆమెది. ఇంత చిన్న వయసులో ప్రారంభమైన ఈ యుద్ధం ఫలితం వేదాంతం, అకాల వృద్ధాప్యం. తనకింకేం మిగలదు. సత్యం డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకున్నాడు. ఈ ఊరికి వచ్చిన కొత్తలో మీలాంటి సజ్జన సాంగత్యం లభించడం నా అదృష్టం అన్నాడాయన. సత్యం సుస్థితో ఈ హాస్పిటల్లో ఉన్న కొద్ది రోజుల్లో అతనికి ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న గ్రామాల్లో ఎంత ప్రాపకం ఉందో డాక్టర్ గారికి తెలిసిపోయింది. మా ఇండ్లు ఈ పక్క సందులోనే, మీరు వెళ్ళేటప్పుడు ఓ నిమిషం చూసి వెళ్ళండి అని రాంబాబు ఉదయమే చెప్పి వెళ్ళాడు. సత్యం, పార్దు, లక్ష్మి ఎక్కిన బండి ఆ ఇంటి ముందు ఆగింది. వీరి రాక కోసం ఎదురు చూస్తున్న రాంబాబు అప్పటికే చాలా ఏర్పాట్లు చేశాడు. ఫ్లాస్క్తో కాఫీ పట్టుకు వచ్చి సిద్ధంగా ఉంచాడు. కాఫీ, పలహారాలు త్వరగానే ముగిసినాయి. లక్ష్మి, అదిగో అది తీసుకో. అక్కడున్న ట్రే చూపించాడు. అందులో కొత్త చీర, జాకెట్టు, పసుపు కుంకుమ పొట్లాలు, పువ్వులు ఉన్నాయి. లక్ష్మి తీసుకోలేదు. భర్త వైపే చూస్తుంది. తీసుకో, మంచి వాళ్ల ఆశీస్సులు ఎప్పుడూ కాదనకూడదు అన్నాడు. లక్ష్మి చాలా ఇబ్బంది ఎదురైన దానిలా చూడసాగింది. మేము అవతల గదిలోకి వెళ్తాం, చీర కట్టుకో అన్నాడు సత్యం. రాంబాబు సత్యం ముందు గదిలోకి వెళ్లారు. పార్దు అక్కడ కూర్చొని బొమ్మ తుపాకీ గురిపెట్టడం నేర్చుకుంటున్నాడు. రాంబాబు దాన్ని ఎలా పట్టుకోవాలో చూపించాడు. లక్ష్మి చీర కట్టుకొని అద్దం ముందు నిలబడి తల్లో పూలదండ పెట్టుకుంటుంది. కానీ ఆ ముఖంలో ఉత్సాహం లేదు. ఆ కళ్ళు దిగులుగా, దీనంగా ఉన్నాయి. నా భర్త చెప్పిన పని నేను చేస్తున్నాను, ఇందులో నేను సిగ్గుపడాల్సిందేమీ లేదు అని మనసుకి పదే పదే నచ్చ చెప్పుకోసాగింది. లక్ష్మి వెనక నుంచి పిలుపు వినిపించింది. లక్ష్మి తిరిగి చూసింది. గుమ్మంలో రాంబాబు నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు ఆనందంగా ఉన్నాయి. అది దాచుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నాడు. నా ఈ కళ నిజమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ పూట నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను అన్నాడు. లక్ష్మి జడలో పూలదండ సరిచేసుకుంటుంది. ఇతనేం మారలేదు. యుద్ధంలోకి వెళ్ళినా, జీవితంలో ఎగుడు దిగుళ్ళు చూసినా ఆ పసిపిల్లాడి లాంటి మనస్తత్వం ఏమాత్రం పోలేదు అనుకుంది. పరిస్థితులు ఎంత చిత్రమైనవి. ఇతనిని నా ఇంటికి రావద్దన్నాను. నేను ఇతనింటికి వచ్చి ఆతిథ్యం పొంది వెళ్తున్నాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆరాగా అడిగాడతను. ఏం లేదు. నేనెప్పుడైనా జ్ఞాపకం వస్తానా? జడలో పూలదండ ఊగులాడేంత గట్టిగా తల తిప్పేసింది. అదృష్టవంతురాలివి, అతడు నిట్టూర్చాడు. యువతలికి రాగానే పార్దు తుపాకీతో తను కూడా ఆడుతున్న సత్యం. ఏమోయ్, ఈ మాట విన్నావా అని అడిగాడు. లక్ష్మి ఏమిటి అన్నట్టు చూసింది. మీ రాంబాబు ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నాడట. లక్ష్మి విని ఊరుకుంది. ఇక్కడ జీతం చాలటం లేదట, ఇండ్లు సౌకర్యం లేదట. అంత మాత్రాన వెళ్ళిపోవాలా ఏమిటి? మనకి మాట మాత్రం చెప్పకూడదు. కాంట్రాక్టర్ గారు నాకు బాగా తెలుసు. ఆయనకి ఎంత జీతం కావాలో చెప్తే నేను ఆయనతో మాట్లాడుతాను. నేను చెప్పిన మాట వింటారు. జీతం గురించి కూడా పెద్ద బాధ లేదు. ఈ పల్లెటూళ్ళలో తోచటం లేదు. రాంబాబు సనిగినట్టుగా అన్నాడు. ఒంటరితనం అనేది మనసులో ఉంటుంది. పల్లెల్లో, బస్తీల్లో ప్రత్యేకంగా ఉండదు. 4 రోజులుండు, నీకు ఒంటరితనమేమిటి అని అడిగేటంత పని నేను కల్పిస్తాను. నువ్వు కల్పించుకోవాలి గాని కావాల్సినంత పని ఉంది ఇక్కడ. కాస్త మాకు తోడు దొరికావు కదా అని నేను సంబరపడుతుంటే
నువ్వేమో సమస్యలన్నీ పరిశీలించకుండా వెళ్ళిపోతానంటున్నావు. నువ్వు మాతో మా ఊరు వచ్చేయి. మా ఇంట్లోకి మా పార్దుతో కావాల్సినంత కాలక్షేపం. ఏం పార్దు, యుద్ధం మామయ్యని మనతో మన ఇంటికి తీసుకువెళ్దామా వద్దా? ఓ తీసుకువెళ్దాం ఉత్సాహంగా అన్నాడు పార్దు. క్షమించండి, మీకంటే ఆత్మీయులు నిజానికి నాకెవ్వరూ లేరు. ఇంకేం చెప్పవద్దు నాకు. నేను మీ కాంట్రాక్టర్ గారితో మాట్లాడుతాను. ఆయన మంచివాడే, మన మాట వింటాడు. నువ్వు ఎప్పుడైనా తోచకపోతే సిటీకి వెళ్ళిరా, మేము కూడా నీతో వస్తుంటాం. లక్ష్మి మౌనంగా ఆ ఇద్దరి సంభాషణ వింటుంది. ఆడుకుంటున్న పార్దు వచ్చి రాంబాబుని పట్టుకున్నాడు. మామయ్య, నువ్వు ఉండు, నాకు తుపాకీ కాలవడం నేర్పుదు గాని. ఉండవు. రాంబాబు చూపులు నేల మీద నుంచి పక్కకి జరిగాయి. అక్కడ లక్ష్మి కట్టుకున్న చీర కుచ్చిళ్ళు జెరి అంచుతో కనిపిస్తున్నాయి. అతను నిర్ణయించుకోలేని వాడిలా నిలబడ్డాడు. శివాలయం దగ్గర చెరువు మెట్ల మీద కూర్చొని లక్ష్మి ఫాస్ట్గా బట్టలు ఉతుకుతుంది. సిలుకు బట్టలు చాకలి సరిగ్గా ఉతకడు. వేసిన చాలా రోజుల వరకు మళ్ళీ తీసుకురాడు. అందుకని లక్ష్మి తనే వాటిని ఉతుకుతుంది. లక్ష్మి బట్టలు పిండి తీసుకొని పైకి వస్తుంటే పై మెట్టు మీద ఎప్పుడు వచ్చాడో రాంబాబు నిలబడి ఉన్నాడు. లక్ష్మి అప్రయత్నంగా ఆగిపోయింది. లక్ష్మి, సత్యం ఇంట్లో లేడా? లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఊరు. ఎప్పుడు వస్తాడు? సాయంత్రం రావాలి. అతనితో అర్జెంటు పనుందే. ఇద్దరు కలిసి నడిచి శివాలయం ఆవరణ ముందు వరకు వచ్చారు. అక్కడ జీప్ ఆగి ఉంది. అందులో కూర్చొని ఉన్న డ్రైవరు రాంబాబు కోసం వేచి చూస్తున్నాడు. సత్యం రాంబాబు ఉద్యోగ విషయంలో కాంట్రాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత అతని ఉద్యోగపు హోదా పెరిగింది. జీతం కూడా ఎక్కువైంది. రాంబాబు జీపులో అప్పుడప్పుడు ఈ ఊరి మీద నుంచి అడవుల్లోకి వెళుతూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 1 నిమిషం సత్యం దగ్గర ఆగి వెళుతూ ఉంటాడు. సత్యం అన్నమాట ప్రకారమే జరిగింది. మెల్లగా రాంబాబుని కూడా ఆ ఊరి వ్యవహారాల్లో దింపాడు. క్రమంగా రాంబాబు అతని కుటుంబుజంలా అయ్యాడు. ఆ ఊరికి త్వరలోనే పోస్ట్ ఆఫీసు, స్కూలు వస్తాయని అందరికీ తెలిసింది. నిన్ను ఇంటి దగ్గర దించి వెళతాను పదా అన్నాడు. వద్దు, నేను వెళ్ళిపోతాను. అతను మళ్ళీ అడిగి బలవంతం చెయ్యలేదు. నేను వచ్చానని సత్యానికి చెప్పు. అతను రాగానే నా దగ్గరికి పంపు. అలాగే. అతను వెళ్ళి జీప్లో కూర్చున్నాడు. జీప్ వెళ్ళిపోయింది. లక్ష్మి ఇంటికి వస్తుంటే వర్ధనమ్మ ఎదురైంది. ఇదిగో లక్ష్మి, నేనే మీ ఇంటికి వద్దామని అనుకుంటున్నాను. మా హేమ నీకు ఉత్తరం రాసింది అంటూ ఇంట్లోకి వెళ్ళి ఉత్తరం తెచ్చి ఇచ్చింది. హేమ ఆవిడ మేనకోడలు. మొన్న వచ్చినప్పుడు బాగా స్నేహమైంది. చాలా కలుపుగోలు స్వభావం. కొత్తగా పెళ్ళి అయ్యింది. అప్పటికి ఇంకా అత్తగారింటికి వెళ్ళలేదు. వెళ్ళగానే మొదటి ఉత్తరం నీకే వ్రాస్తానంటూ వాగ్దానం చేసింది. వర్ధనమ్మ ఇచ్చిన ఉత్తరం చూడగానే లక్ష్మికి సంతోషం కలిగింది. హేమ అన్నమాట నిలబెట్టుకుందన్నమాట. లక్ష్మి వర్ధనమ్మ చెప్పిన కబుర్లు విని నింపాదిగా ఇంటికి వచ్చేసింది. రాంబాబు ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నాడు. లక్ష్మి తెల్లబోయి చూసింది. జీప్ డ్రైవరు బాగు చేస్తున్నాడు. సత్యం ఎలాగూ వస్తాడు అంటే ఇటు వచ్చాను. నయం, ఆ అడవి మధ్యలో ఆగిపోలేదు అన్నాడు. లక్ష్మి తలుపులు తెరిచి ఇంట్లోకి వచ్చింది. పార్దు స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. రాంబాబు లోపలికి వచ్చాడు. పార్దు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. ఆ పూట పార్దు మనసు గాలిపటంలా గాలిలో పైకి ఎగిరిపోతుంది. క్రిందటి వారం స్కూల్లో జరిగిన వ్యాసరచన పోటీల్లో తనకి ప్రథమ బహుమతి వచ్చింది. జాతిపిత గాంధీ అనే ఆ వ్యాసం రాయటానికి తను ఎంతగానో కష్టపడ్డాడు. 2 రోజులు వరుసగా రాత్రిపూట తండ్రి దగ్గర కూర్చొని గాంధీ గారిని గురించి శ్రద్ధగా విన్నాడు. తర్వాత విన్నదంతా గుర్తుపెట్టుకొని తనకు తోచిన విధంగా 4 పేజీలు సుదీర్ఘమైన వ్యాసం రాశాడు. తండ్రి అది చదివి ఆ 4 పేజీలని 2 పేజీలకి మించకుండా ఎలా వ్రాయాలో వివరించాడు. పార్దు మళ్ళీ వ్రాశాడు. తండ్రి శభాష్ అని మెచ్చుకున్నాడు. పార్దుకి ఎంతో ఉత్సాహం వచ్చింది. అది బాగా చదివి కంఠస్థం చేసి స్కూల్లో ఒక్క పదం కూడా మర్చిపోకుండా వ్రాశాడు.
ఆ కష్టానికి తగిన బహుమతి దొరికింది. పార్దోకి చెప్పలేనంత సంతోషంగా ఉంది. సమయానికి తండ్రి ఊళ్ళో లేకపోవడం కాస్త నిరుత్సాహంగా అనిపించినా ఈ వార్త ఎప్పుడెప్పుడు తల్లికి చెబుతానా అన్నంత ఆత్రంగా ఇంటికి పరిగెత్తుకు వచ్చాడు. ఇంటి తలుపులు చేరవేసి ఉన్నాయి. పార్దోకి తల్లిని తమాషా చెయ్యాలనే చిలిపి ఊహ కలిగింది. అప్పుడప్పుడు అలా చప్పుడు చెయ్యకుండా వెనక నుంచి వెళ్ళి భుయ్ అని బెదిరించటం. లక్ష్మి ఉలిక్కిపడి వెన్ను చెరుచుకొని పార్దోని దగ్గరికి లాక్కుంటూ చిలిపి వెదవ అంటూ బుగ్గల మీద అటూ ఇటూ వెచ్చటి ముద్దులతో నింపటం అలవాటే. పార్దు పుస్తకాల సంచి మెడకి తగిలించుకొని వెనక్కు వేసుకుని పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వంగి నడుస్తూ వంటింటి వైపు వచ్చాడు. అక్కడి వెవరివో తగ్గు స్థాయిలో మాటలు వినిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరా అని పార్దు గమనించే లోపలే చంకల కింద కనిపిస్తున్న కర్రలు అతను రాంబాబు అని తెలియచేసినాయి. రాంబాబు 2 చేతులు లక్ష్మిని పొదివి పట్టుకొని ఉన్నాయి. అతను లక్ష్మిని మాటిమాటికి గట్టిగా పెదవుల మీద, చెంపల మీద, నుదురు మీద ముద్దు పెట్టుకుంటూ, భగవంతుడు నీకోసమే నన్ను ఇలా పంపాడు లక్ష్మి. కాదు కాదు, నా కోసమే నిన్నిలా ఉంచాడు. మనిద్దరం ఒకరికి ఒకరం అనే సంగతి రుజువైపోయింది. నా మాట కాదనకు లక్ష్మి. నేను సత్యంతో మాట్లాడేస్తాను. నాతో వచ్చేయ్. మొన్నటి నుంచి నా మనసులో మనసు లేదు. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పెళ్లి చేసుకుందాం. హాయిగా ఉందాం. నువ్వు అను లక్ష్మి. అతను ఆ మాట కోసం ఆతృతగా తొందర చేస్తున్నాడు, బలవంతం చేస్తున్నాడు. కానీ లక్ష్మి మాట్లాడలేదు. చెంపల మీద కన్నీళ్లు జారుతుండగా మూగదేవతలా మౌనంగా ఉండిపోయింది. ఇందులో అన్యాయం ఏం లేదు లక్ష్మి. నువ్వు భయపడవలసిన పనేం లేదు. సత్యంతో నేను మాట్లాడుతాను. నేను ఒప్పిస్తానంటున్నానుగా. ఈ సంగతి ఆయనకి తెలిసే కంటే నేను చావడం నయ్యం అస్పష్టంగా అంటుంది లక్ష్మి. పార్దు చిత్తరువులా నిలబడి ఆ ఇద్దరినీ చూస్తున్నాడు. కళ్ళు కాయల్లా చేసుకుని ఇది నిజమా అన్నట్టుగా తెల్లబోయినట్టు చూస్తున్నాడు. యుద్ధం మామయ్య తల్లిని అలా ముట్టుకోవటం, ముఖం మీద ముద్దులు పెట్టుకోవటం చూడగానే అతనికి మనసులో అసహ్యం లాంటిది కలిగింది. వాళ్ళిద్దరూ ఇంకా ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు. చప్పున వెనక్కి తిరిగి పరుగులాంటి నడకతో బయటికి పారిపోయి వచ్చాడు. అతని కాళ్ళకి చిత్రమైన శక్తి వచ్చింది. ఆ పరుగు ఆపకుండా వీధులు మలుపులు తిరిగి శివాలయం దగ్గరికి వచ్చాడు. అక్కడున్న గన్నేరు చెట్ల మధ్యలోకి చేతిలో సంచి, టిఫిన్ క్యారియర్ విసిరకొట్టాడు. ఏడుస్తూ అక్కడ నేల మీద కూలపడి మోకాళ్ళ మధ్య తలదూర్చుకున్నాడు. అతనికి అసహ్యంగా ఉంది. చీచీ అనిపిస్తుంది. చెప్పలేనంత కోపంగా ఉంది. యుద్ధం మామయ్యని చితక తన్నాలని అనిపిస్తుంది. ఈ మామయ్య అస్సలు మంచివాడు కాడు. అందుకే అమ్మని అలా చేశాడు. నాన్న ఎంత మంచివాడో, అసలు ఎప్పుడూ అమ్మని ముట్టుకోడు. పార్దుకి గుండెల నిండా గంపెడు దిగులు ముంచుకొచ్చింది. ఆ మామయ్యని ఏమీ తిట్టదేం? మామయ్య అంటే ఇష్టమేనా? వెళ్ళిపోదాం రమ్మని పిలుస్తున్నాడు. పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. అంతా పాండు భార్యలాగానే చేస్తుంది అమ్మ. అయితే అమ్మ తనని వదిలి వెళ్ళిపోతుందేమో. నాన్న కూడా పాండులాగానే ఏ రేలు కిందైనా తలపెట్టి చచ్చిపోతాడు కాబోలు. అప్పుడు తనకెవరుంటారు? అందరూ పాండు కొడుకును తిట్టినట్టే తిడతారు. అంతే, అట్లాగే అవుతుంది. చీచి, అమ్మ పాండు భార్యలాగా చెడ్డది కాదు. అయినా మనసు నిండా అర్థం లేని భయాలన్నీ కారు చీకట్లులా ముసురుకుపోవటంతో అమ్మ ఇట్లా చేస్తుందేమిటి? పార్దుకు చెప్పలేనంత భయం వేయసాగింది. భయము, దిగులు మూకుమ్మడిగా రావటంతో ఏడుపు వచ్చేసింది. అక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు. గుడిలో సంధ్యాదీపం వెలిగించి గంట వాయించి ఇంటికి వెళుతున్న పూజారికి సన్నగా వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్వని వినిపించటంతో ఆగాడు. 10 రోజుల క్రితం ఆ పచ్చ గన్నేరు చెట్ల మధ్య పాము కనిపించింది. అప్పటి నుంచి ఆయన సాయంత్రం సంధ్యావేళ కాకముందే దీపం వెలిగించి వెలుగు ఉండగానే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఏడుపు వినిపించగానే అందుకే ఎవరక్కడా అని బిగ్గరగా అన్నాడే తప్ప
దగ్గరికి వెళ్ళలేదు. పార్దు సమాధానం చెప్పలేదు. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఎవరంటే మాట్లాడరేం? ఆయన కోపంగా గతిచ్చాడు. నేను పార్దుని బెక్కుతూ అన్నాడు. ఎవరు పార్దా? ఆయన ధైర్యం చేసి అక్కడికి వచ్చాడు. ఏమిట్రా పార్దు, ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావెందుకు? మీ అమ్మ కొట్టిందా అని అడిగాడు. పార్దు లేదన్నట్టు తలూపాడు. ఏమైంది మరి? లేచి ఇక్కడికి రా. అక్కడ కూర్చోకు. నీకేరా చెప్పేది? చీకటయింది. మొన్ననే అక్కడ పాము కనిపించింది అన్నాడు. పార్దుకి భయం వేసినా లేవలేదు. పాము రాని, నన్ను కరవని. నువ్వు లేచి వస్తావా రావా? రాను. మా నాన్న వచ్చే వరకు నేను ఎక్కడికి రాను. ఒరే బడవా, అసలు సంగతి నాకిప్పుడు అర్థమైందిలే. మీ అమ్మ మీద నీకు కోపం వచ్చిందన్నమాట. మా తండ్రివిగా అక్కడి నుంచి లేచి ఇక్కడ వచ్చి కూర్చో. మండపం చూపించాడు. ఏం పిల్లాడివిరా, బొత్తిగా నీకు భయమే తెలియదు. ఆయన విసుక్కుంటూ వెళ్ళాడు. 10 నిమిషాల అనంతరం ఆ ఆవరణలో పూజారితో పాటు లక్ష్మి గొంతు కూడా వినిపించింది. అసలు స్కూల్ నుంచి వాడు ఇంటికి రాలేదు బాబాయ్. నాకు తెలియనే తెలియదు. నేను ఇంకా రాలేదు ఏమిటా అని కంగారు పడుతున్నాను. ఎడి ఎక్కడా? తల్లి మాట వినగానే పార్దు మెల్లగా చెట్ల గుబుర్లని తప్పించుకొని నంది వైపు వెళ్ళాడు. అక్కడ నంది మెడ పట్టుకొని అటువైపు తిరిగి నిలబడ్డాడు. ఎడి ఇక్కడ లేడే? లక్ష్మి అంది ఆర్ద్రతగా. ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉన్నాడమ్మా. అదిగో వాడి క్యారియరు, పుస్తకాల సంచి ఆయన చూపించాడు. లక్ష్మి ఆ 2 చేతిలోకి తీసుకుంది. పార్దు పార్దు అని పిలిచింది. పార్దుకి ఆ పలుపు వినగానే కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. మా తండ్రివిగా ఆ చీకట్లో ఆ గన్నేరు చెట్ల మధ్య ఇలా రా, బతిమిలాడుతున్నట్టుగా పిలిచింది. నేను రానన్నట్టుగా తలూపాడు. దుఃఖం మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఆ ముఖంలో. చిట్ట చివరికి ఎలాగైతేనే లక్ష్మి పార్దు ఉన్న చోటు కనుక్కుంది. దగ్గరికి వచ్చింది. పార్దు తల్లిని చూడగానే పారిపోబోయాడు. లక్ష్మి చెయ్యి అందుకోవటంతో ఇంకా దూరం వెళ్ళటం సాధ్యం కాలేదు. నువ్వసలు స్కూల్ నుంచి సరాసరి ఇంటికెందుకు రాలేదు అని లక్ష్మి ఆరా తీస్తుంటే సమాధానం చెప్పలేని వాడిలా తల తిప్పుకున్నాడు. స్కూల్లో మీ టీచర్ మళ్ళా కొట్టాడా? ఎటో చూస్తున్న పార్దు సమాధానం చెప్పలేదు. ఏమైంది చెప్పు? లక్ష్మి ఎంత బతిమిలాడినా చెప్పలేదు. దగ్గరికి తీసుకోబోతే చేతులతో దూరంగా తోసేశాడు. లక్ష్మికి ఎన్నడూ లేనిది ఈరోజు కొడుకు ప్రవర్తన అర్థం కాలేదు. కానీ ఏదో కారణం లేకపోలేదు. కొడుకు ఇలా చెయ్యడని బాగా తెలుసు. ఇంటికి వెళ్దాన్రా. నేను రాను. ఎందుకని? నాన్న వచ్చే వరకు రాను. ఓహో, అయితే అబ్బాయి గారు ఏదో పెద్ద తప్పే చేశారన్నమాట అంది నవ్వుతూ. నేనేం తప్పు చేయలేదు రోషంగా అన్నాడు. ఎంతోసేపు బ్రతిమిలాడి చివరికి పూజారి సహాయంతో బలవంతంగా ఇంటికి తీసుకువచ్చింది. ఏదో జరిగి ఉంటుందమ్మా, లేకపోతే పార్దు ఎప్పుడూ అట్లా చెయ్యడు. మెల్లిగా అడిగి తెలుసుకో, కేకలెయ్యకు. ఇంటి దగ్గర దింపుతూ అన్నాడు. అక్కడ అరుగు మీద రాంబాబు సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. రాంబాబు గారా, ఎప్పుడొచ్చారు అంటూ పూజారి పలకరించాడు. ఇప్పుడేనండి, జీపు చెడిపోయింది. డ్రైవర్ మెకానిక్ కోసం గుళ్ళపాడు వెళ్ళాడు, అందుకని అన్నాడు రాంబాబు. తల్లి లాక్కొస్తుంటే సాగుతూ ఇంట్లోకి వస్తున్న పార్దుకి రాంబాబు చెప్పిన ఈ మాట వినగానే మండిపోయింది. ఇప్పుడే వచ్చాడంట, ఎంత అబద్ధం అనుకున్నాడు కసిగా. ఏమిటి లక్ష్మి, నీ కొడుక్కి ఏమైందట? రాంబాబు లక్ష్మిని అడిగాడు. లక్ష్మి అతనికి సమాధానం చెప్పకుండా పార్దుని లోపలికి లాక్కు వచ్చింది. పార్దు చేత బట్టలు బలవంతంగా మార్పించింది. రాంబాబుకి పార్దుకి అన్నం పెట్టి పిలిచింది. నేను రాను, మంచమెక్కి పడుకుంటూ అన్నాడు. అన్నం తినకుండా పడుకుంటావా? పార్దు జవాబు చెప్పలేదు. లక్ష్మి సహనం అంతరించింది. వచ్చి అన్నం తింటావా లేదా? సరే మానయ్, నువ్వు తినకపోతే నేను కూడా తినను అంది. లక్ష్మి, నీ కొడుకు చాలా మొండివాడులా ఉన్నాడు అన్నాడు రాంబాబు. ఈరోజు వీడికి ఏం పిచ్చి పట్టిందో, ఎప్పుడూ ఇలా చెయ్యడు అంది బాధగా. రాంబాబు భోజనం అవగానే లక్ష్మి వంట ఇంటి తలుపులు వెయ్యసాగింది.
కిటికీ తలుపులు మూస్తుంది. మళ్ళీ తన మూలంగా అమ్మ అన్నం తినకపోవడం పార్థుకి బాధగా అనిపించింది. లేచి వచ్చి పీట వాల్చుకొని మౌనంగా కూర్చున్నాడు. అన్నం తింటావా? కొడుకుని అడిగింది. సమాధానం చెప్పలేదు. లక్ష్మి తనకి వాడికి కంచాలు పెట్టింది. అన్నం కలిపి కొడుకు నోట్లో పెడుతూ, ఈరోజు నాకు ఎంత కోపం తెప్పించావో తెలుసా? ఎప్పుడైనా ఇట్లా చేశావా నువ్వు? పిచ్చి వెధవ అంది. సమాధానంగా పార్థు బావురుమన్నాడు. లక్ష్మి తెల్లబోయింది. ఏమైందిరా ఇవాళ అంటూ దగ్గరికి తీసుకుంది. నువ్వు యుద్ధం మామయ్యతో వెళ్ళిపోవద్దు. నాన్న రైలు కింద పడి చచ్చిపోతాడు. చెప్పాలని నోటి చివర వరకు వచ్చింది. లక్ష్మి కాసిన్ని మంచినీళ్ళు ఇస్తావా అని రాంబాబు అక్కడికి రావటంతో అనలేకపోయాడు. భోజనాలు అయినాయి. చీకట్లో భయపడ్డాడో ఏంటో అంది. పార్థు తండ్రి లేనప్పుడు తల్లి దగ్గర పడుకోవటం అలవాటు. ఈరోజు మామూలుగా కాకుండా తల్లి మెడ చుట్టూ చెయ్యి వేసి ఖర్చుకున్నట్లు పడుకున్నాడు. పిచ్చి సన్యాసి అనుకుంది లక్ష్మి జుట్టు సరిచేస్తూ. మామూలుగా పార్థు పడుకుంటే మళ్ళీ లేవడు. కానీ ఈరోజు అలజడి చెందిన మనసుతో పడుకోవటం వలన అర్ధరాత్రి వేళ లేచాడు. పార్థు లేచేసరికి లక్ష్మి పార్థు పక్కన లేదు. అమ్మా మెల్లగా పిలిచాడు. లక్ష్మి పలకలేదు. పార్థు మెల్లగా లేచాడు. పక్కనున్న మంచం మీద యుద్ధం మామయ్య కూడా లేడు. పార్థుకి దిగులేసింది. మామయ్య అమ్మని తీసుకువెళ్ళిపోలేదు కదా, తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోలేదు కదా. భయంతో అతనికి చెమటలు పోసినాయి. ఇళ్ళంతా వెతికాడు. తల్లి, అతను ఇద్దరూ ఎక్కడా లేరు. అమ్మ పిచ్చివాడిలా అరిచాడు. ఆ అరుపు వినగానే చటుక్కున దొడ్డి తలుపులు తెరుచుకున్నాయి. లక్ష్మి పరుగెత్తుకు వచ్చింది. పార్థు ఏమిట్రా? చప్పున మంచం దగ్గరకు వచ్చింది. పార్థు ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. ఏమిట్రా నాయనా, పీడకల వచ్చిందా? కొడుకు తల గుండెల్లోకి అదుముకుంటూ అంది మంచం మీద కూర్చొని. రెక్కకి దెబ్బ తగిలిన చిన్న పిట్ట వణుకుతూ తల్లి దగ్గర ఒదిగినట్టుగా తల్లి గుండెలో తల దూర్చుకున్నాడు పార్థు. లక్ష్మి కొడుకు భుజాల మీద వీపు మీద నిమిరింది. కొద్దిసేపటికి తేరుకున్నాడు. యుద్ధం మామయ్య జీపు బాగైందట, వచ్చింది. అప్పుడే వెళ్ళిపోయాడు. నాకు నిద్ర పట్టలేదు, అందుకని చల్లగాలికి దొడ్లోకెళ్ళి కూర్చున్నాను అంది. నువ్వు కూడా రా, కాస్త చల్లగాలి తగిలితే ఆ చెమటలు పోతాయి. ఎత్తుకొని దొడ్లోకి తీసుకువచ్చింది. పార్థు గుండెల మీద భయం ఎవరో దింపేసినట్టు పోయింది. మా అమ్మ మంచిది, ఆ యుద్ధం మామయ్య చెడ్డవాడు అనుకున్నాడు. మర్నాడు సత్యం ఊరి నుంచి వచ్చాడు. ఆదివారం కావటం వలన పార్థు ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి లాస్ట్ బస్సు అందలేదోయ్, నానా అవస్థ అయింది, కాళ్ళు కడుక్కుంటూ చెప్పాడు. పార్థు ఉత్సాహంగా తనకి వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి వచ్చిన వైనం చెప్పాడు. నా బంగారు కొండ, ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో నాకివ్వాలి మురిపెంగా అన్నాడు సత్యం. లక్ష్మి జీపు చెడిపోయి రాంబాబు వచ్చిన వైనం చెప్పింది. నేను ఈరోజు గుళ్ళపాడు వెళ్ళి అతన్ని కలుస్తానులే అన్నాడు సత్యం. లక్ష్మి నిన్న పార్థు చేసిన మారం అంతా చెప్పింది. అదేమిటి అలా చేశావెందుకు, ఏమైంది? కొడుకుని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు. పార్థు తను చూసిందంతా తండ్రికి చెప్పేయాలనిపించింది, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. ఈసారి ఎప్పుడైనా అలా చేస్తే వీపు మీద 4 అంటిస్తాను అంది లక్ష్మి. ఆ అంటిస్తావు, ఆ అంటించిన వాటికి 2 రేట్లు నీ వీపు మీద కూడా మోగుతాయి అన్నాడు సత్యం నవ్వుతూ. మళ్ళీ మాటల సందర్భంలో రాంబాబు విషయం వచ్చింది. రాంబాబుకి ఈ ఊళ్ళోనే ఇండ్లు చూస్తున్నానోయ్. అతని పని ఇటువైపే అడవిలోనే ఉంది. ఊళ్ళో ఉన్న కాసేపు నాతో ఉంటాడు అన్నారు. లక్ష్మి తల దించుకుంది. పార్థు తల్లివైపే చూస్తున్నాడు. ఏమంటావు చెప్పు అన్నాడు సత్యం. మనకెందుకొచ్చిన గొడవండి, అతని బాధ ఏదో అతనే పడతాడు. అసలు ఆ కాంట్రాక్టర్తో మీరు మాట్లాడకుండా ఉంటే పోయేది. మాట్లాడినందువల్ల లాభమే కానీ నష్టం జరగలేదు కదా. నిజమేననుకోండి, ఆ కాంట్రాక్టర్ ఏదైనా కోపం వస్తే గట్టిగా అనలేడేమో. ఇప్పుడు ఇతనికి కష్టం వేసినా మొహమాటం వల్ల ఊరుకోవచ్చు అంది.
నీ బుర్ర ఈ మధ్య చాలా విశాలంగా ఆలోచిస్తుందే. సత్యం తమాషా చేశాడు. రాంబాబు, సత్యం మీటింగ్కు వెళ్ళి తిరిగి వచ్చారు. రాంబాబు చేతిలో చాక్లెట్లు, అరటిపండ్లు ఉన్నాయి. ఇంట్లోకి రాగానే పార్దు అని పిలిచాడు సత్యం. హోంవర్క్ చేసుకుంటున్న పార్దు తండ్రి కంఠం వినగానే పుస్తకం వదిలేసి పరిగెత్తుకొచ్చాడు. ఎంతో సంతోషంగా వచ్చిన పార్దు తండ్రి పక్కనున్న రాంబాబుని చూడగానే నవ్వు మాయం అవగా ముఖం గంటు పెట్టుకున్నాడు. ఇదిగో రాంబాబు అందించాడు. పార్దు తీసుకోలేదు. చూడనట్లే విననట్లే ఊరుకున్నాడు. తీసుకో, మామయ్య నీకోసమే తెచ్చాడు అన్నాడు సత్యం. ఆయన నాకు మామయ్య కాడు. గుప్పిళ్ళు బిగించి నిలబడిన పార్దు ఎటో చూస్తూ అన్నాడు. మామయ్య కాదు మరి మరి ఎవరు? పార్దు ఏదో అనటానికి నోరు తెరిచి అక్కడున్న తల్లిని చూసి ఆగాడు. కొడుకు ప్రవర్తనకి సత్యానికి చికాకు కలిగించింది. ముందు వచ్చి అవి తీసుకో ఆజ్ఞాపించినట్టుగా అన్నాడు. పార్దు తండ్రి ఆజ్ఞకి బద్ధుడైనట్టుగా యుద్ధంలో కదులుతున్న సైనికునిలా నిటారుగా నడుస్తూ రాంబాబు దగ్గరికి వచ్చాడు. రాంబాబు చేతిలోంచి అతను ఇచ్చినవి విసురుగా తీసుకున్నాడు. వెనక్కు తిరిగి వెళ్ళిపోతుంటే సత్యం థ్యాంక్స్ చెప్పవేం అన్నాడు. థ్యాంక్స్ అని అనటంలో చాలా కోపం ఉంది. నో మెన్షన్ ప్లీజ్ పార్దు. నా మీద నీకు ఎందుకు కోపం వచ్చిందో చెప్పవు? రాంబాబు పార్దు చెయ్యి అందుకుంటూ అన్నాడు. పార్దు వెంటనే ఆ చెయ్యి గట్టిగా కొరకటం, రాంబాబు కెవ్వుమనటం క్షణంలో జరిగిపోయినాయి. ఒక్క నిమిషం అక్కడ అతి భయంకరమైన నిశ్శబ్దం ఏర్పాటు అయింది. బావ్ నెత్తురు చెందుతున్న ఘాటు చూసుకుంటూ అన్నాడు రాంబాబు. లక్ష్మి చొప్పున ముందుకు రాబోయి ఆగిపోయింది. అప్పటికే సత్యం వచ్చి పార్దు చెయ్యి దొరకబుచ్చుకొని గుంజాడు. పార్దు ఏమిటా పని? నిప్పులు కక్కినట్టుగా ఎర్రబడిన కళ్ళతో అన్నాడు. ఇంకా కరుస్తాను, తంతాను, తుపాకి ఉంటే కాల్చేస్తాను. మామయ్యని మన ఇంటికి రావద్దను, మన ఇంటి నుంచి వెళ్ళిపొమ్మను. పార్దు అరుస్తుంటే కోపం మాట మర్చిపోయి తెల్లబోయిన సత్యం పార్దు అంటూ గట్టిగా పట్టుకున్నాడు. వారం రోజుల నుంచి పార్దు చిన్నారి గుండెల్లో అణుచుకున్న అసహ్యం, క్రోధం ఒక్కసారిగా బయటపడినాయి. వెళ్ళిపో, మా ఇంట్లోంచి వెళ్ళిపో అంటూ తండ్రి చేతిలో నుంచి ఒక్కసారి తప్పించుకొని వెళ్ళి రాంబాబు మీద పడి కుమ్మినట్టుగా చేతులతో కుమ్మాడు. యథాలాపంగా నిలబడిన రాంబాబు చంకల కర్రలు బ్యాలెన్స్ తప్పగా కింద పడ్డాడు. సత్యం వెళ్ళి పడబోతున్న రాంబాబుని పట్టుకున్నాడు. పార్దుని లక్ష్మి చటుక్కున వెనక్కు లాగింది. పార్దు ఏమిటిరా ఇది? భయంగా అంది. రాంబాబుని రెక్కలు పట్టి లేవదీసి కింద పడిన కర్రలు తీసి అందించిన సత్యం పళ్ళు బిగించి లక్ష్మి పట్టుకుని నిలబడిన పార్దు దగ్గరికి వచ్చాడు. మరుక్షణంలో పార్దు చెంపలు అదిరిపోయినాయి. పొగరుబోతు వెధవ, వెళ్ళు, వెళ్ళి మామయ్యకి ఇంకెప్పుడు అలా చెయ్యనని క్షమార్పణ చెప్పు. చెప్పను, నేను చెప్పను ఏడుస్తూనే తల విదిలిస్తూ అన్నాడు సత్యం. మళ్ళీ చెయ్యి ఎత్తబోతుంటే రాంబాబు చొప్పున అడ్డం వచ్చాడు. ఊరుకోండి, ఆ అబ్బాయికి నేనంటే ఇష్టం లేదేమో. పసిపిల్లవాడు, మనం అర్థం చేసుకోవాలి. సత్యం పార్దుని అడిగాడు. ఏరా, మామయ్య అంటే నీకిష్టం లేదా? లేదు, ఏడుస్తూనే గట్టిగా వచ్చింది సమాధానం. ఎందుకని? సత్యం రెట్టించాడు. నాకిష్టం లేదు. అసహ్యమంతా చూపిస్తున్నట్టు చేతిలో చాక్లెట్లు, అరటిపండ్లు కింద గిరాటు కొట్టాడు. ఎందుకని చెప్పవేం? పార్దు మాట్లాడలేదు. చాలాసేపైన తర్వాత ఎప్పుడు సత్యం పార్దు ఉంటే కబుర్లతో నవ్వులతో సందడిగా ఉండే ఆ ఇంట్లో శ్మశాన నిశ్శబ్దంలా మౌనంగా ఉంది. వీడు ఇలా ఎందుకయ్యాడు లక్ష్మి? బాధగా అన్నాడు సత్యం. ఏమోనండి, నాకు తెలియటం లేదు అంది లక్ష్మి భయంగా. ఏదో ఉంది, గట్టి కారణం లేకుండా వాడలా చెయ్యడు అనుకున్నాడు. తర్వాత సత్యం లాలనగా పార్దు మనసులో ఉన్నమాట బయటికి తీయటానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. రాంబాబు పేరు ఎత్తితేనే ఎందుకలా ముఖం ముడుచుకుంటున్నాడో సత్యానికి అంతు పట్టలేదు. ఈ మాట విన్న రాంబాబు తేలికగా తోసి పారేస్తూ, వాడి మనసు మీకు తెలియదేమో, నాకు బాగా తెలిసింది. వాడికి మీరంటే చాలా ప్రేమ. నేను వచ్చిన తర్వాత ఈ వ్యవహారాలతో మనం ఎక్కువగా కలిసి తిరుగుతున్నాం. నా మూలంగా మీరు ఇంట్లో ఎక్కువగా ఉండటం లేదని
బయట తిరుగుతున్నారని బాధ అయ్యుంటుంది. చిన్నపిల్లాడు. అదంతా ఎలా విడమర్చి చెప్పగలడు? మనం అర్థం చేసుకోవాలంతే అన్నాడు. సత్యం గుండెల మీద నుంచి కొండంత భారం దింపినట్టయింది. బాగానే ఉంది. నిజమేలేండి. అదే అయ్యుంటుంది. దీనికి విరుగుడు ఒక్కటే. మీరు మా ఇంటికి ఎక్కువగా వస్తూ వాడితో బాగా మాట్లాడితే సరి అన్నాడు. అంతే అంతే అని అంగీకరించాడు రాంబాబు. పార్థుని పరీక్ష చేసి రకరకాల ప్రశ్నలు వేసిన డాక్టరు బయటికి వచ్చాడు. అక్కడ బెంచి మీద కూర్చొని ఉన్న సత్యం లేచి నిలబడ్డాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. కూర్చోండి సత్యం గారు. మీ అబ్బాయి జనరల్గా చూస్తే ఆరోగ్యంగానే ఉన్నాడు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారేమోనని నా అనుమానం. సత్యం కూర్చున్నాడు. లేదు డాక్టర్, వాడిలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. చదువులో కూడా చాలా శ్రద్ధ కనపరిచేవాడు. ముఖ్యంగా వాళ్ళమ్మని ఒక్క క్షణం వదిలేవాడు కాడు. ఇప్పుడు అన్నీ పోయినాయి. సరిగ్గా చదవటం లేదని స్కూల్లో మాస్టర్లు చెప్తున్నారు. తల్లి ఎత్తుకోబోతే రాడు. నన్ను చూస్తే బెదురుగా దూరంగా వెళ్ళిపోతాడు. ఎంతో చిలిపిగా నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండేవాడు. ఇప్పుడు ఎంతసేపు ఒక మూల కూర్చుంటాడు. వాడిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో అంతు పట్టక మీ దగ్గరికి తీసుకువచ్చాను. డాక్టర్కి సత్యం భయం అర్థం లేనిదిగా కనిపించింది. మీ అబ్బాయి అంటే మీకు విపరీతమైన ఆపేక్ష అని దీన్ని బట్టే తెలుస్తుంది. ఒక్కొక్కసారి పిల్లల్లో ఎదుగుదల ప్రారంభం అయినప్పుడు ఇలాగే మానసికమైన మార్పులు వస్తుంటాయి. దాన్ని గురించి మనం పెద్దగా కంగారు పడాల్సిన పనేం లేదు. సత్యం రాంబాబు అంటే పార్థు చూపిస్తున్న విముఖత్వం గురించి కూడా చెప్పాడు. చెప్తున్నాగా, మార్పు ప్రారంభమైతే అది ప్రతి ఒక్కరి పట్ల ఉంటుంది అన్నాడు డాక్టర్. అవతల అతని కోసం పేషెంట్లు కాచుకొని కూర్చున్నారు. సత్యం మీద గౌరవం కొద్దీ ఇంతసేపు మాట్లాడాడు. అదే ఇంకోరైతే అనవసరమైన మీ ఆదృత తప్ప ఆ అబ్బాయికి ఏం జబ్బు లేదు, వెళ్ళండి అని చెప్పేవాడు. సత్యం డాక్టర్ గారికి నమస్కరించి లేచాడు. మీరన్నట్టుగానే ఏమీ లేకుండా ఉండి వాడు ఆరోగ్యంగా ఉంటే అదే 10,000 నాకు అన్నాడు. ఏమీ లేదని నేను చెప్తున్నాగా అన్నాడు డాక్టర్. అతను చిన్నపిల్లల వైద్యుడు కాడు. మానసికమైన అలజడులను గ్రహించే డాక్టరు కాడు. కానీ అంతా నాకు తెలుసునని అహం మాత్రం చాలా ఉంది. సత్యం లేచి బయట వరండాలోకి వచ్చాడు. అక్కడ స్తంభాన్ని ఆనుకుని గోళ్లు కొరుకుతూ పార్థు నిలబడి ఉన్నాడు. సత్యం దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు. పార్థు ఉలిక్కి పడుతూ ఆ చెయ్యి లాగేయబోయి తండ్రి అని గ్రహించి ఆగాడు. ఇద్దరూ వీధిలోకి వచ్చారు. ఇదివరకైతే పార్థు తండ్రిని రకరకాల ప్రశ్నలతో ఊపిరి ఆడనిచ్చేవాడు కాదు. బజార్లో నడుస్తుంటే అది కావాలి ఇది కావాలి అంటూ పేచీ పెట్టేవాడు. ఇప్పుడు ఆ ప్రసక్తే లేదు. మూగవాడిలా ఉంటాడు. బెలూన్స్ కొనిపెట్టనా అడిగాడు సత్యం. వద్దన్నట్టు తల తిప్పాడు. ఐస్ క్రీం కావాలా? వద్దు. రాంబాబు మామయ్య వాళ్ళింటికి వెళదామా? పార్థు నిటారుగా అయ్యాడు. ఆ కళ్ళల్లో కోపం, అసహ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ ఇష్టం, నువ్వు వెళ్దామంటేనే వెళ్దాం. పార్థు తండ్రి వంక చూశాడు. చెప్పు, సత్యం మళ్ళీ అడిగాడు. పార్థు మాట్లాడలేదు. మళ్ళీ గోళ్లు కొరకసాగాడు. గోళ్లు కొరకవద్దని చెప్పానా? సత్యం మందలింపుగా అన్నాడు. పార్థు వెంటనే నోటిలో నుంచి వేళ్లు తీసేసి తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు. సత్యం పార్థుని తీసుకుని రాంబాబు ఇంటికి వెళ్ళాడు. కానీ రాంబాబు ఇంట్లో లేడు. ఇంటికి తాళం వేసింది. మీ ఇంటికే వెళ్ళాడు అని ఆ ఇంటి వాళ్ళు చెప్పారు. పార్థు మనసులో భయం మొదలైంది. రాంబాబు పథకం ప్రకారం వెళ్ళాడు. నాన్న తను ఇంట్లో లేరు. అమ్మ రాంబాబు ఎక్కడికైనా వెళ్తారేమో. సత్యం ఇంటికి వెళ్ళటానికి త్వరపడటం లేదు. ఆ ఊళ్ళో ఇంటి పనులుంటే చూసుకుంటున్నాడు. నాన్న, ఇంటికి వెళ్దాం. పార్థు తండ్రిని చేయి పట్టి లాగాడు. వెళ్ళిపోదాం. ఇదిగో సుబ్బయ్య గారిని కలిసి ఆయనతో కాస్త పనుంది. కాదు, వెళ్ళిపోదాం. మారాం ప్రారంభించాడు. చెత్నోర్మి. సత్యం కసిరాడు. పార్థు మళ్ళీ మాట్లాడలేదు. సుబ్బయ్య గారింట్లో పార్థుని పక్కన కూర్చోపెట్టుకుని సత్యం ఆయనతో మాట్లాడుతున్నాడు.
పార్దు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అమ్మ ఇంక తనకి కనిపించదేమో. ఈ నాన్న రైలు కింద పడి చచ్చిపోవలసి వస్తుందని తెలియదు. ఇక్కడ కూర్చొని సుబ్బయ్య గారితో కబుర్లు చెప్తున్నాడు. సుబ్బయ్య గారు సత్యం మాటల్లో దేనికో పెద్దగా నవ్వుకుంటున్నారు. కనీసం తననైనా ఇంటికి వెళితే అమ్మని వెళ్లకుండా ఆపేయవచ్చు. కానీ నాన్న వెళ్ళనియ్యడే. పార్దు బుర్ర నిండా ప్లేన్స్ తిరుగుతున్నంత మూతగా ఉంది. ఒంటి నిండా చెమటలు అలుముకొనసాగాయి. నాన్న మెల్లగా పిలిచాడు. ఏమిటి? పాస్ పోసుకొని వస్తాను. చిటికన వేలు చూపిస్తూ రహస్యంగా అన్నాడు. ఆ వాకిట్లో వెళ్ళిరా, ఆయనతో మాట్లాడుతూనే అన్నాడు సత్యం. పార్దు మెల్లగా బయటికి వచ్చాడు. వీధి గుమ్మం దాటాడు. ఒక్కసారి భుజం మీదుగా తల తిప్పి వెనక్కు తిరిగి చూశాడు. సత్యం నవ్వుతూ ఏదో అంటున్నాడు. పార్దు పక్కకి తిరిగాడు. అతని కాళ్ళకి ఒక్కసారిగా 1000 రైలింజన్ల శక్తి వచ్చింది. పరుగు లంకించుకున్నాడు. పార్దు ప్రాణానికి తెగించినట్టుగా పరిగెత్తుతున్నాడు. రైల్వే లైన్ దగ్గరికి వచ్చేసరికి గేటు వేసి ఉంది. దూరంగా రైలు దందన్లాడుతూ వస్తుంది. పార్దు లెక్క చెయ్యలేదు. గేటు పక్క ఉన్న సందులో నుంచి దూరాడు. మెరుపులా ఆ పట్టాలు దాటపోయి తుల్లిపడ్డాడు. మళ్ళీ వెంటనే లేచాడు. మోకాళ్ళు మోచేతులు కొట్టుకుపోయినాయి. చెంపల మీద గీరుకుపోయింది. ముఖానికి మట్టి అంటింది. పార్దోకి ఆ క్షణంలో దెబ్బలు తగిలిన బాధ కూడా తెలియలేదు. వెంట్రుక వాసిలో రైలు కింద పడబోయే ప్రమాదం తప్పించుకుని మళ్ళీ పరుగులంకించుకున్నాడు. పార్దు, అయ్యో ఓ పార్దయ్య! సత్యానికి తెలిసిన ఒక రైతు పార్దు పడటం చూసి గేటు అవతల నుండి కేకలు పెడుతూ పిలిచాడు. పార్దు వెనక్కి చూడలేదు. పరుగెత్తుతూనే ఉన్నాడు. అమ్మా అమ్మా అని ఏడుస్తున్నాడు. ఒంటి నిండా దెబ్బలతో దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో పార్దు ఉగరుస్తూ ఇంట్లోకి దూసుకువచ్చాడు. అక్కడ రాంబాబు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని పక్కన పెట్టే బెడ్డింగు ఉంది. లక్ష్మి మంచి చీర కట్టుకొని ముస్తాబు అయ్యింది. అమ్మా! పార్దు తల్లిని కౌగలించుకొని భావురమన్నాడు. పార్దు, ఈ దెబ్బలేమిటి? నాన్నేరి ఎక్కడా? ఆదృతగా అడిగింది. మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, వెళ్ళకమ్మా. పార్దు పిచ్చి పట్టిన వాడిలా ఏడుస్తున్నాడు. ఏమిటిరా, నేనెక్కడికి వెళతాను? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు కొత్త చీర ఎందుకు కట్టుకున్నావు? గుడికి వెళ్దామని. పార్దు నమ్మలేదు. తనని మోసం చేస్తుందని అనుకున్నాడు. అక్కడ పెట్టి ఉన్న రాంబాబు పెట్టే బెడ్డింగ్ను భయంగా చూశాడు. నేను రాకపోతే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయేవాళ్లే అనుకున్నాడు. అరగంట తర్వాత సత్యం వచ్చాడు. అతని వెంట రైలు గేటు దగ్గర పార్దుని పిలిచిన రైతు కూడా ఉన్నాడు. వీడిలా పారిపోయి వచ్చాడేమిటి? నేను కంగారు పడిపోయి అక్కడ అంతా వెతికాను అన్నాడు సత్యం. కాస్తలో ప్రమాదం తప్పిందట, చలమయ్య చెప్పాడు. సత్యం కొడుక్కి దగ్గరగా వచ్చాడు. ఏరా పార్దు, నాతో చెప్పకుండా ఎందుకలా వచ్చావు? పార్దు బిక్కమొఖం వేసి భయంగా చూశాడు. ఇంకోసారి ఎప్పుడైనా అలా చేస్తావా? సత్యం పట్టరాని కోపంతో పార్దు వీపు మీద 4 చెరిచాడు. అబ్బా ఊరుకోండి, వాడికసలే దెబ్బలు తగిలినాయి, లక్ష్మి వారించింది. సత్యం పార్దు కోసం ఎంత భయపడి ఉంటాడో లక్ష్మికి తెలుస్తుంది. ఏరా, అసలు నాకు చెప్పకుండా ఇంటికి ఎందుకు వచ్చావు? పార్దు మాట్లాడలేదు. నేల మీదికి చూస్తూ నిలబడ్డాడు. ఇదంతా ఈ రాంబాబు గాడి మూలంగానే. నాన్న ఎప్పుడైనా కొట్టాడా? నన్ను కొడితే కొట్టాడు. అమ్మని రాంబాబుతో వెళ్లకుండా ఆపేశాను. నేను ఊరు వెళ్తున్నాను. వారం రోజుల వరకు రాను. చెప్పి వెళ్దామని వచ్చాను. ఇవిగో ఈ కాగితాలు టైప్ చేశాను అంటూ రాంబాబు కవరు తీసి ఇచ్చాడు. అంతా అబద్ధమే, నేను వచ్చేశాను కదా అని అట్లా చెప్తున్నాడు పార్దు అనుకున్నాడు.